హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే చూడండి, ఆకుకూర చాలా హెల్దీ. ఆకుకూరతో ఇలా అయితే పకోడీ అయితే చేశాను. మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఇలా పిల్లలకు చేసి పెడితే చాలా మంచిది కదా. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా. ఇలా కనుక తింటే ఇంకా ఎంతైనా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఆకుకూర పకోడీ ఫ్రెండ్స్. ముందుగా అయితే ఆకుకూర పకోడీ. ఆకుకూర అంటే ఇది తోటకూర ఫ్రెండ్స్. చూడండి, తోటకూర విధంగా బాగా ముందు క్లీన్ చేసుకోవాలి, బాగా కడుక్కోవాలి. ఈ కాడలు లేకుండా ముందు ఆకులు మాత్రమే గిల్లుకోవాలి ఫ్రెండ్స్. ఆకుల్ని బాగా చూడండి, కాడలు అయితే అస్సలు వేయలేదు నేను, ఉత్త ఆకు అనమాట. ఆకుని విధంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను చాలా సన్నగా. చూడండి, నేనైతే ఒక కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్, పెద్ద కట్ట ఆకుకూర. దాంట్లోకి అయితే చూడండి ఒక పావు కప్పు బియ్యం పిండి, ఒక కప్పు అయితే ఇది పావు కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ శనగపిండి. దీంట్లోకి అయితే ఇదైతే సరిపోతుంది. ఇది ఎంత ఉందో కప్పుతో నేను చూపిస్తాను. 1.5 కప్పు ఉంది, చిన్న కప్పుతో చూపిస్తాను. దానికి ఏంటంటే కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి విధంగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా 1 స్పూను అల్లం తెల్లగడ్డ ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఎలా కలుపుకోవాలైతే చూపిస్తాను. ముందుగా అయితే ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఇందులో కప్పు పెట్టుకున్నాను. నేను ముందే కొలిచి పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూపిస్తున్నాను నీకు. చూడండి, ఇలా అదిం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది 1 కప్పు అనమాట. ఇందులోనే ఇంకా కొద్దిగా ఉంది చూడండి. ఇది ఒక 1/2 కప్పు ఉంది. 1.5 కప్పు తోటకూరకి నేనైతే 1/4 కిలో పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా హెచ్చు తక్కువైనా ఏం కాదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు అంతా ఈ విధంగా ఇలా వేసేసుకొని ఈ పిండి కూడా ఇందులో అయితే వేసుకుందాము. ముందైతే నేను జల్లించి పెట్టుకున్నాను. ఈ పిండి అంతా చూడండి వేసేసాను. ఇందులోనే మనం బియ్యం పిండి కూడా వేసేసుకుందాము క్రిస్పీనెస్ కోసం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక్కొక్కటి అన్నీ ఇందులో వేసేసుకుందాం. కరివేపాకు నేనైతే కట్ చేయలేదు ఫ్రెండ్స్, అలాగే వేస్తున్నాను, చాలా బాగుంటుంది. చూడండి, అల్లం తెల్లగడ్డ, పచ్చిమిర్చి కావాలంటే మీరు ఇంకా సన్నలుగా తరుక్కోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర కొద్దిగా తరిగింది వేసుకుందాము. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము కలర్ కోసము. కొద్దిగా కారం వేసుకుందాము, ఎందుకంటే నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదా. చూడండి, కొద్దిగా కారం అయితే వేసాను, సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుందాము. 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. ఇందులో వేడి చేసుకుని ఆయిల్ కూడా వేసుకుందాం. కాస్త వేడి నూనె ఒక 2 స్పూన్లు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే బాగా వేడి చేశాను అనమాట. వేస్తే చాలా బాగుంటుంది, క్రిస్పీగా బాగా వస్తుంది. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడైతే స్పూన్తో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చెయ్యి అయితే పెట్టకూడదు, చాలా వేడి పోస్తున్నాను ఆయిల్. ముందైతే అంతా ఇలా కలిసే వరకు బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. అంతా ఇలా కలిసే వరకు అయితే బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారింది కదా, ఇప్పుడైతే చేతి అంతా ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా ఇది అన్నీ మన ఇంట్లో ఉండేటివే. కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదు. ఉల్లిపాయ వేస్తే పచ్చిగా అక్కడక్కడ ఉంటుంది అనమాట. కావాలంటే మీరు వేసుకోండి, ఎక్కువ ఫ్రై చేయాల్సి వస్తుంది ఉల్లిపాయ వేసుకుంటే, అందుకని నేను వేయటం లేదు. అంతా ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా మనం ముద్దలాగా వచ్చే వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. చూడండి, కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, అన్నీ ఒకసారి అయితే వేసుకోకూడదు. అంతా ఇలా కలిసే వరకు బాగా ఇలా మన పకోడీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంకా కొద్దిగా గట్టిగా రావాలి ఫ్రెండ్స్. మనం పకోడీ వేస్తే ఇలా వేయాలి కదా, అంతవరకు పిండి ఇంకా కొద్దిగా చూడండి పొడిగా ఉంది కదా. ఇంకాస్త వాటర్ ఇలా చల్లుకుంటూ ఈ విధంగా అంత అయితే కలిపేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉండాలి, ఎక్కువ లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. చూడండి, ఇలా వేస్తే పొడిగా ఉండాలి, కాస్త ముద్దగా ఉండాలి. మనం ఇలా వేసుకుంటాం కదా పకోడీ, ఈ విధంగా కరెక్ట్గా ఇలా ఉండాలి. ఇప్పుడైతే నేను ఇందులో సోడా ఉప్పు కూడా వేయలేదు ఫ్రెండ్స్, వంట సోడా కూడా ఏం వేయలేదు. ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టేసుకొని పకోడాలు అయితే వేసేసుకుందాం.
ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పకోడీ కొద్దిగా ఇలా వేసేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఆకుకూరలు తినని పిల్లకాయలు ఉంటారు కదా, ఆ పిల్లకాయలకి ఇలా కనుక చేసి పెడితే చాలా మంచిది. ఇలా చేసి పెడితే ఒక వారమైనా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది. ఆకుకూర కూడా చాలా మంచిది కదా ఒంటికి. ఇలా టైంపాస్లో టీ టైంలో బాగా తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి ఇంకా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచి కలర్ అయితే వచ్చింది. చూడండి బాగా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే తీసేసుకుందాము. చూడండి ఇలా మంచి కలర్ అయితే రావాలి. ఇది కూడా తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. వేసాను, ఇంకొక ట్రిప్ కూడా వేసుకుందాము. అంతా ఇలాగే వేసుకొని బాగా చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇది ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు రకరకాలుగా ఆరోగ్యంగా పిల్లకాయలకి. ఇది కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అంత అయితే ఈ విధంగా చేసేసాను, అయిపోయింది. ఇది లాస్ట్ అనమాట. ఇది కూడా తీసేసుకుందాము. అంత అయితే ఇలా ఫ్రై చేసేసాను ఫ్రెండ్స్. చూడండి కలర్ అయితే రావాలి. అంతా చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అంత అయితే అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది చాలా హెల్దీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చింది. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియో చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.